ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 20వ అధ్యాయము 23వ వచనము. వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలము కాదు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ భక్తుడైన సొలొమోను మంచి మాటలు రాస్తున్నాడండి. వేరు వేరు తూనిక రాళ్ళు దేవునికి హేయమైనవి. దొంగ త్రాసు అంటే ఒక అన్యాయముగా ఉన్నది, ఎప్పుడు కూడా దేవుని దృష్టికి అనుకూలముగా ఉండదు. ప్రియమైన వాళ్ళరా, ఆయనకి సరైన గుండె ఇష్టము. దొంగ త్రాసు అనేది ఎప్పుడు కూడా దేవుని దృష్టికి హేయమైనది. కాబట్టి అన్యాయము వలన వచ్చే ఆదాయము కావచ్చు, ఒకరి దగ్గర అన్యాయంగా తీసుకున్న సొమ్మైనా కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి వ్యతిరేకమైనది. అంటే దుర్మార్గమైన మార్గమైన, లేకపోతే దురాలోచన కావచ్చు, ఇంకా ఏదైనా ప్రియమైన వల్లరా దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉంటుంది. అందుకనే అవన్నీ కూడా దేవుని దృష్టికి విరోధమైనవి, అంటే ఎంతో హేయమైనవి. ప్రియమైన వల్లరా, దేవుడు వాటిని ఎప్పుడు కూడా మెచ్చడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి ఎటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు, ఎటువంటి మార్గాన్ని మనం కలిగి ఉంటున్నాం అని ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకోవాలి. హేయమైనవి చేస్తే అది దేవుని దృష్టికి ఎప్పుడూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళవు. చూడండి, దురాలోచనలే యెహోవాకు హేయములు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అన్యాయము చేత కలిగిన గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడినది కొంచెమే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీ హృదయం అహంకారంతో నింపబడితే ఆ అహంకారం కలిగిన హృదయము కూడా దేవుని దృష్టికి హేయమే. ఇలా హేయమైనవి చాలా ఉన్నవి. వాటన్నిటిని కూడా తొలగించుకోవాలి. దేవుని దృష్టికి ఎప్పుడు కూడా మనం సంతోషంగా జీవించాలి, ఆనందంగా ఉండాలి. అంతేగాని ఎప్పుడైతే హేయముగా మనం నడుచుకుంటామో దేవునికి దూరస్తులుగా మారిపోతాం. మరి ప్రభువు నామాన్ని అవమానపరిచిన వారిగా ఉంటాం. చూడండి, న్యాయమైన త్రాసును, తూనిక రాళ్ళు దేవునికి ఇష్టమైనవని, దేవుడు ఏర్పాటు చేసినవి. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని దృష్టికి నీతిగా, న్యాయముగా నడిచేవారిగా ఉండాలి. ఒకవేళ అన్యాయముగా ఉంటే, హేయముగా ఉంటే అది విరోధమే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.